కూడా పాకిస్తాన్లోని షేజాద్ భట్టితో నిత్యం టచ్ లో ఉన్నట్టుగా తెలుసుకున్నారు పోలీసులు. షేజాద్ భట్టి భారత్లో ఉగ్రదాడులకు పాక్లోని ఐఎస్ఐతో కలిసి పనిచేస్తున్నాడు. ఢిల్లీ పేరుడు గుజరాత్ ఐసిస్ ఫరీదాబాద్ వైట్ టెర్రర్ మాడ్యూల్ తరహాలోనే ఐఎస్ఐ హ్యాండ్ గ్రెనేడ్ ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఢిల్లీ, పంజాబ్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో హ్యాండ్ గ్రెనేడ్ దాడులు చేయడానికి ప్రణాళిక వేసుకున్నారు. ఇందుకోసం పంజాబ్ లోని కీలక ప్రాంతాల్లో ఉగ్రవాదులు రెక్కి నిర్వహించారు. और इसमें 3 लोग अरेस्ट किए गए हैं। एक आदमी पंजाब का है, हरगुनप्रीत सिंह 19 साल का पंजाब का है। दूसरा आदमी इसमें जो है वो विकास प्रजापति 19 साल का, ये लड़का दतिया मध्य प्रदेश का है। और तीसरा एक आरिफ है जो कि बिजनौर उत्तर प्रदेश का है। तो इन्होंने अभी 25 तारीख को गुरदासपुर सिटी पुलिस स्टेशन जो है उसके सामने एक हैंड ग्रेनेड फेंका गया था, वो इसी ने एग्जीक्यूट किया था और यही लड़के उसमें इन्वॉल्व थे जिनको पकड़ा गया है। इसके अलावा इनके टारगेट्स पे और भी कई जगह थी जहां पे इस ग्रुप को, जहां की इन्होंने वीडियोग्राफी की थी, रेकी की थी और इनको फेंकना था। ये बाहर से डायरेक्शंस देता था और इस ग्रुप को अपने एसोसिएट्स के साथ डायरेक्टली भी और अपने एसोसिएट्स के साथ हैंडल कर रहा था। और यंग लड़कों को जिनको ये सोशल मीडिया ऐप्स के थ्रू या अपने दूसरे कॉन्टैक्ट्स के थ्रू रिक्रूट करते थे, उनको इस्तेमाल करके टेरर एक्टिविटीज चला रहा था। शहजाद भट्टी ऑफ लेटली कुछ एक्सटॉर्शन के थ्रेट्स में भी इसका नाम आ रहा है, कई जगह ग्रेनेड फेंकने की वारदातों में भी इसका नाम आ रहा है। और इस मॉड्यूल को बस करके कई सारी जो पोटेंशियल वारदातें थी जो इन्होंने रेकी कर रखी थी वो अवॉइड कर ली गई। इस ग्रुप के अभी 1-2 लिंकेजेस और भी हैं जिनको पंजाब पुलिस के साथ शेयर किया जाएगा और उनके साथ कार्रवाई करके उन लोगों को भी पकड़ा जाएगा। ఈ ముగ్గురు ఉగ్రవాదుల నుంచి పిస్టల్స్ తో పాటు ఐఎస్ఐతో చేసిన సంభాషణల రికార్డును సీజ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఉగ్రవాదులు సాగించిన చాటింగ్ మొత్తం రిట్రీవ్ చేశారు దర్యాప్తు అధికారులు. పంజాబ్ లో 2 చోట్ల రెక్కీ చేయడమే కాకుండా అక్కడ వీడియోలు రికార్డ్ చేశారు. ఉగ్రవాదుల దగ్గర స్వాధీనం చేసుకున్న ఈ వీడియోల ఆధారంగా పంజాబ్ పోలీసులను అప్రమత్తం చేశారు. పాక్ లో తిష్టవేసిన షేజాద్ భట్టితో భారత్లోని మరికొన్ని గ్యాంగ్లు టచ్ లో ఉన్నట్టుగా ఢిల్లీ పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థల సహాయంతో మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సిద్ధపడ్డారు. అయితే ఢిల్లీలో ఉగ్రవాదులు రెక్కీ చేశారా లేదా అన్నది క్లారిటీ లేదు. అలాగే ఇటీవల జరిగిన ఢిల్లీ పేరుడు గ్యాంగ్ తో సంబంధాలు లేనట్టుగా తెలుస్తోంది. మొత్తంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఐఎస్ఐ తన ఉగ్ర ప్రణాళికను బహుముఖం చేసినట్టుగా అనుమానిస్తూ ఉన్నారు. ఏదో ఒక విధంగా దేశంలో ఉగ్ర దాడులు చేయటమే వీరి పని. ఇందుకు పాక్ నుంచి ఎవరిని దేశంలోకి డంప్ చేయకుండా భారత్ లో ఉన్నవారిని సహాయంతోని నరమేధానికి పాల్పడడానికి పాక్ కుట్ర చేసింది. అదేవిధంగా ఒకరితో మరొకరికి సంబంధం లేకుండా చాలా బృందాలను ఏర్పాటు చేసి పాక్ నుంచే వారితో కథ నడిపిస్తోంది.
देखिए, ये गैंग जो है इसने पीछे पंजाब में एक पुलिस स्टेशन था, सिटी पुलिस स्टेशन गुरदासपुर, उसके सामने एक ग्रेनेड फेंका था। प्लस इसके बारे में पता चल रहा था कि इन्होंने और भी कई जगह की रैकी की है। तो प्रीएम्प्ट करने के लिए इस गैंग पे दिल्ली पुलिस ने काम करना शुरू किया था। इस ग्रुप के कुछ लोग हमारे एक इन्वेस्टिगेशन में भी इनका डिटेल्स आए थे, जहां पर एक आर्म्स की जो हम इन्वेस्टिगेशन कर रहे थे उसमें इनके बारे में पता चला था। తాజాగా ఢిల్లీ పోలీసులకు ముగ్గురు ఉగ్రవాదులు చాలా నాటకీయంగా దొరికారు. ఈ మధ్య పాకిస్తాన్ నుంచి తుపాకులు పొందిన కొందరు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే ఈ పంజాబ్ గ్యాంగ్స్టర్ ఉగ్రవాదుల ముఠా అయితే ఆచూకీ దొరికింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్. సో మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం, తరచూ భారత్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి వాళ్ళు స్లీపర్ సెల్స్ కంటిన్యూస్ గా భారత్ పైన ఏదో ఒక రకంగా దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని ఛేదించేటువంటి పనులు కూడా భారత నిఘా విభాగం, భారత పోలీసులు ఎప్పటికప్పుడు ఛేదిస్తూనే ఉన్నారు. కాకపోతే ఎంత ఛేదించినా ఎక్కడో ఒక దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి కొత్త కొత్త మాడ్యూల్స్ బయటకు వస్తున్నాయి. సో ఈ మధ్య కాలంలో జైషే మహమ్మద్ తరఫున కుట్రలకు పాల్పడుతున్నటువంటి డాక్టర్ షాహీన్ ఉదంతం మరొక ముందే ఇప్పుడు ఐఎస్ఐకి సంబంధించినటువంటి మరొక మాడ్యూల్ బయటపడుతోంది. సో దీంట్లో భాగంగా ఈ రోజు ముగ్గురు ఉగ్రవాదుల నుంచి పిస్టోల్స్ తీసుకోవడం జరిగింది. ఐఎస్ఐతో చేసినటువంటి సంభాషణలు ఏవైతున్నాయో వాటిని కూడా రికార్డ్ చేయడం జరిగింది. సో వీళ్ళంతా కూడా రకరకాల మాడ్యూల్స్ ని ఉపయోగిస్తూ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఏజెంట్లకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పాస్ చేస్తున్నారు. సో పంజాబ్ లో 2 చోట్ల రెక్కి నిర్వహించినటువంటి పోలీసులకు అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా స్వాధీనం చేస్తున్నారు. దీంతో పంజాబ్ ప్రావిన్స్ పోలీసులు అప్రమత్తమయ్యారని చెప్పాలి. అయితే ఇది కేవలం ఈ రోజు జరిగినటువంటి మాడ్యూల్ కంటే కూడా దీనికంటే ముందు, అంటే ఒక 15-20 రోజుల క్రితం కూడా లూధియానా, పంజాబ్ లోని లూధియానాలో కూడా పోలీసులు పాకిస్తాన్ చెందినటువంటి నిఘా సంస్థ ఏదైతే అంటే పాకిస్తాన్ చెందినటువంటి ఐఎస్ఐ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థను మన భారత నిఘా సంస్థ ఒక మాడ్యూల్ ని చేయించడం జరిగింది. పాకిస్తాన్ హ్యాండర్ల ఆదేశాలతో పనిచేస్తున్నటువంటి 10 మంది ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఆ టీం ని పోలీసులు 10 మందిని అరెస్ట్ చేశారు. సో దాంట్లో మలేషియాలో ఉన్నటువంటి ఒక 3 ఏజెంట్లతోని పాకిస్తాన్ హ్యాండర్లు సంప్రదింపులు జరిగింది. భారతదేశానికి హ్యాండ్ గ్రెనేడ్లను రవాణా చేస్తున్నారు అన్నది అప్పుడు తెలిసినటువంటి అంశం. సో దీంట్లో అంటే పంజాబ్ లో ఒక రకంగా హ్యాండ్ గ్రెనేడ్లతోటి దాడులకు పాల్పడడానికి, జనావాసాల్లో గ్రెనేడ్ దాడులు జరిపి అక్కడ చంపేయాలన్నటువంటి ఒక దాడికి ఆ ఉగ్రవాదులు, ఐఎస్ఐ ఉగ్రవాదులు పూనుకున్నారన్నది 15 రోజుల కిందనే ఈ విషయం బయటకు వచ్చింది. సో ఇప్పుడు అదే అంటే ఆ 10 మందిని అరెస్ట్ చేసి ఆ 10 మంది దగ్గర నుంచి లీకులు లాగితే ఇంకొక 3 కూడా బయటపడ్డది. సో ఈ 3 అంటే పంజాబ్ లో మొత్తం పోలీసులు నెట్వర్క్ మొత్తం కూడా దాదాపు దర్యాప్తు చేస్తున్నారు. సో పంజాబ్ లోని ఫరీద్కోట్ చెందినటువంటి సుర్జీత్ ని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. అలియాస్ సుబ్రార్ తో పాటు సుఖ్వీందర్ సింగ్, షాజన్ కుమార్, అట్లాగే కుల్దీప్ సింగ్, అజయ్ సింగ్, వీళ్ళంతా కూడా ఒక పంజాబ్ పోలీసులు తీసుకురావడం జరిగింది. సో రాజస్థాన్ లో ఉన్నటువంటి ఇంకో కొంతమందికి కూడా ఇందులో ఉండడం జరిగింది. సో ఏదైనా కానీ దీనికి సంబంధించి పాక్ లో ఉన్నటువంటి షహజాద్ భట్టీతో కూడా కొంతమంది కీలకంగా సంప్రదింపులు జరుపుతున్నారు. సో ఇంకా కొన్ని గ్యాంగులు కూడా ఢిల్లీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకో గ్యాంగులు కూడా టచ్ లో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. సో దానికోసం దర్యాప్తు సంస్థలు ఇంకా లోతుగా కూడా దర్యాప్తు చేయడానికి సిద్ధపడ్డారు. అయితే ఢిల్లీలో ఉగ్రవాదులు రెక్కి చేశారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఇంకా ఎక్కడెక్కడ బాంబ్ బ్లాస్ట్ లకు ప్రయత్నించారు అంటే ఒక్క మాడ్యూల్ కాదు, డాక్టర్ మాడ్యూల్, డాక్టర్ షాహీన్ మాడ్యూల్, జైషే మహమ్మద్ తోటి ఉన్నటువంటి లింక్ ఛేదిస్తే ఆ తర్వాత ఇటు ఐఎస్ఐకి సంబంధించినటువంటి హైదరాబాద్ చెందినటువంటి ఇంకొక డాక్టర్ రెజిన్ అనేటువంటి ఒక పదార్థాన్ని తయారు చేసి ఆ పదార్థాన్ని తయారు చేసినటువంటి క్రమంలో దాన్ని పంజాబ్ లో ఉన్నటువంటి వాళ్లకు సరఫరా చేస్తూ ఉండడం, పోలీసులకు దొరికిపోవడం, సో ఒక పెద్ద నెట్వర్క్ ని ఛేదించారు. సో ఇట్లా ఇంకొక మాడ్యూల్ కూడా ఈ రోజు పోలీసులు ఛేదించడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఇక్కడ అంటే భారత్ లో కూడా ఇంకా కొన్ని ప్లేసెస్ లో కొన్ని గ్రనైట్ సంబంధించినటువంటి దాడులు చేయడానికి కూడా పాల్పడ్డట్టుగా తెలిసింది. మొత్తం కూడా పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఐఎస్ఐ వాళ్ళ అనుకున్న ప్రణాళికలు ఏవైతున్నాయో ఆ ప్రణాళికలు మొత్తం కూడా భారతదేశంలోని పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడింది. సో దీనికోసం పాకిస్తాన్ నుంచి
ఎవరిని కూడా ఇక్కడ దింపకుండా భారత్ లో ఉన్నటువంటి వాళ్ళనే వాళ్ళ సైడ్ టర్న్ చేసుకొని అంటే ఒక కాల్ సెంటర్ లాగా ఏర్పాటు చేసి సో ఎవరైతే ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారో ఇట్లాంటి వ్యక్తులను ఇక్కడ ప్రోత్సహిస్తూ వాళ్ళకు డబ్బాశ చూపించి ధనాశ చూపించి ఇట్లాంటి వ్యక్తులను ప్రేరేపించి భారత్ లో ఉన్న వాళ్ళ సాయంతో ఒక నరమేధానికి పాకిస్తాన్ కుట్ర చేసింది. దాంతో పాటు ఒకరితో ఇంకొకరి సంబంధం లేకుండా అంటే టీమ్స్ ను కూడా డివైడ్ చేయడం జరిగింది. వాళ్ళతోనే మొత్తం ఓవరాల్ ఎపిసోడ్స్ కూడా నడిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలోనే తాజాగా ఢిల్లీ పోలీసులకు ఈ ముగ్గురు ఉగ్రవాదులు చాలా నాటకీయంగా దొరికారని చెప్పాలి. ఈ మధ్య పాకిస్తాన్ నుంచి కూడా తుపాకులు ఇక్కడికి డంప్ అయినాయి. సో ఆ తుపాకులు కలిగి ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇక్కడ దొరకబడడం జరిగింది. అంటే రకరకాల మాడ్యూల్స్ బయటకు వస్తున్నాయి. డాక్టర్ మాడ్యూల్ ఒకటి, ఐఎస్ఐ రెజిన్ ఉపయోగించి సామూహిక హత్యలు చేయడానికి వచ్చినటువంటి మాడ్యూల్ ఒకటి, ఇంకొకటి ఇప్పుడు హ్యాండ్ గ్రెనేడ్లు ఉపయోగించి పేల్చాలి అన్నటువంటి మాడ్యూల్ ఒకవైపు. సో ఇట్లా ఈ ఉగ్రవాదుల అంతు మాత్రం ఇంకా దొరకడం లేదు. సో లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ.